ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి 1917లో చికాగోలో ఇది మొట్టమొదటిగా మెల్విన్ జోన్స్ అనే అతను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ అలా కూర్చొని ఉండంగా ఎంతసేపు ఇన్సూరెన్స్ సంపాదనే కాకుండా మనం సమాజానికి ఏదైనా సేవ చేయాలి. సో ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే రోజు సుమారుగా తెలంగాణ వ్యాప్తంగా హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ ఏముంటుంది అంటే లైన్ మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే ఈ 3 అంశాలు ఖచ్చితంగా ఇవ్వాలి: టైము, టాలెంట్, ప్రెజర్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రతిరోజు ఒక ఇంటర్వ్యూని అయితే తీసుకొస్తాను. ఏదో ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట, లేదంటే ఇన్ఫ్లుయెన్సరో, లేదంటే మనకు సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక ఇంటర్వ్యూ మాత్రం మీ ముందుకు తీసుకొస్తా కదా. సో ఈరోజు అలాంటిదే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అన్నమాట. స్పెషల్ అంటే ఇంకా స్పెషల్ పర్సనే కావాలి కాబట్టి ఒక స్పెషల్ పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో లయన్స్ క్లబ్ అంటే అందరూ అసలు క్లబ్ అంటే ఏంటి అని చాలా భ్రమపడుతుంటారు. సో లయన్స్ క్లబ్ గురించి చాలామందికి తెలీదు. సో ఆ లయన్స్ క్లబ్ అంటే ఏంటి, అసలు అందువల్ల మనకు లాభం ఏంటి, అట్లనే దాంట్లో జాయిన్ అవ్వాలా లేదా, అవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు మర్రి ప్రవీణ్ గారు జిఎల్టీ కోఆర్డినేటర్ ఉన్నారు. సో తనని అడిగి మనం ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. లయన్ గంగా గారు. థ్యాంక్ యూ అండి, గుర్తించినందుకు లైన్గా. అట్లనే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్, నేను ఎక్కడికన్నా వెళ్ళినా లేదంటే చాలామందికి నేను లైన్ మెంబర్ని అంటే లైన్స్ అంటే ఏంది, అసలు లయన్స్ క్లబ్ అంటే ఏంటి, ఏం చేస్తారు అందులో, క్లబ్ అంటే ఏదైనా ఎంజాయ్మెంట్ ఉంటుందా, అలాంటి క్వశ్చన్స్ వస్తుంది. సో మనకు ముందుగా లయన్స్ క్లబ్ అంటే ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు? మీరు అడిగింది నిజమే, వాస్తవమే. క్లబ్ అనగానే ఒక అపోహ ఉంటుంది మనకి. ముఖ్యంగా తెలంగాణలో సికింద్రాబాద్ క్లబ్ అని ఇలాంటి క్లబ్స్ చాలా ఉన్నాయి కాబట్టి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 200కు పైగా దేశాల్లో ఉన్న ఒక సామాజిక సేవా సంస్థ. ఓకే, ఒక సోషల్ జనాలకు కావాల్సిన పనులు చేస్తూ ఉండే ఒక ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి 1917లో యుఎస్ఏలో స్టార్ట్ అయింది, చికాగోలో. ఇది మొట్టమొదటిగా మెల్విన్ జోన్స్ అనే అతను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ అలా కూర్చొని ఉండంగా ఎంతసేపు ఇన్సూరెన్స్ సంపాదనే కాకుండా మనం సమాజానికి ఏదైనా సేవ చేయాలి, ఓకే, గివ్ బ్యాక్ టు ద సొసైటీ, ఏదైనా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఒక చిన్న సమూహంగా స్థాపించబడిన ఒక చిన్న క్లబ్బే, ఒక చిన్న కొంత మెంబర్తో ఒక సమూహంగా ఏర్పడ్డదే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో విస్తరించి ప్రతి దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే లయన్ మెంబర్ అంటే కంపల్సరీగా ఉండేలాగా వెళ్తున్నారు. అయితే మీరు అడిగింది వాస్తవమే. లయన్ అనగానే ఏంటి అని చెప్పేసి ఉంటుంది. లయన్కి ఫుల్ ఫామ్ ఏంటంటే లిబర్టీ, ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్ నేషన్ సేఫ్టీ. సో నా దేశానికి సంబంధించిన సేఫ్టీని నేను చూసుకుంటూ ముందుకు వెళ్తూ కావాల్సిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తాననే విధంగా లయన్స్ క్లబ్ సభ్యులందరూ పనిచేస్తూ ఉంటారు. సో ఇట్స్ లార్జెస్ట్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. ఓకే, అంటే ఇందులో జాయిన్ అవ్వడానికి ఏమన్నా ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వాలి అంటే నేను వచ్చేసి లైన్ మెంబర్గా జాయిన్ అవుతాను అంటే కుదరదు. జాయిన్ అవ్వాలి అంటే ఎవరైనా మెంబర్ మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి. అంటే ఆల్రెడీ లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉన్న అతను ఎవరైనా సరే, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే ఒక మెంబర్ని ఇన్వైట్ చేసి వాళ్ళకు దాని గురించి సమాచారం తెలియజేసి అసలు లయన్స్ అంటే ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, ఏంటనే అంశాలను తెలియజేసిన తర్వాత ఆ మెంబర్ స్పాన్సర్ చేస్తారు. సో ప్రతి ఒక్క లయన్ క్లబ్ సభ్యుడు ఎవరైతే ఉంటారో వారు ఒకరి నుంచి స్పాన్సర్ చేయబడి, అంటే ఒకరు ఇంట్రడ్యూస్ చేయబడి అలాగే జాయిన్ అవ్వాలి తప్ప డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి ఉండదు. అలా తీసుకోరు కూడా, రూల్స్ బ్రేక్ అవుతున్నట్టు. ఓకే సార్, అట్లనే జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు లయన్స్ క్లబ్ అంటే ఒక క్లబ్ పలానా పేర్లు ఉంటాయి ఒక్కొక్క క్లబ్కి, అలా డిస్టిక్ వైజ్, సో జోన్ వైజ్,
రీజన్ వైజ్ అలా ఉంటుంది. అసలు ఇది ఏంటిది, అసలు ఎందుకు డిస్ట్రిక్ట్? స్ట్రక్చర్ ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్ అయినా ముందుకు వెళ్ళాలి అంటే ఒక 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 లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటే సరిపోదు. సో ముఖ్యంగా దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో లయన్స్ క్లబ్లో నాకు ఏమొస్తుంది అంటే, ఒక లీడర్షిప్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు అడిగిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, లయన్స్ క్లబ్ ఉంటుంది. అంటే క్లబ్లో ఒక సుమారుగా 20 పైన మెంబర్స్ ఉంటారు. 100 మంది 200 మంది ఉండే క్లబ్బులు కూడా ఉన్నాయి. ఓకే, సో ఒక క్లబ్ ఉంటుంది. క్లబ్లో ఆ క్లబ్ పైన జోన్ అని ఉంటుంది. జోన్ అంటే ఒక 4 క్లబ్బులు లేదా 5 క్లబ్బులు కలిపి ఒక జోన్ ఉంటుంది. సో ఇక్కడ లీడర్షిప్ అనేసరికి ఒక క్లబ్కి వచ్చేసరికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటారు. ఓకే, అదేవిధంగా జోన్కి వచ్చేసరికి జోన్ చైర్పర్సన్ ఉంటారు. అంటే తను ఏం చేస్తారంటే, ఈ 4 క్లబ్బులు 5 క్లబ్బుల్లోంచి ఎవరో ఒక పర్సన్ ఆ జోన్ చైర్పర్సన్ ఉంటాడు. తను ఏం చేస్తారంటే ఈ 4 క్లబ్బులకి నాయకత్వం వహిస్తారు. ఓకే, అదేవిధంగా దానిపైన రీజియన్ అని ఉంటుంది. రీజియన్కి వచ్చేసరికి రీజియన్లో ఒక 12 నుంచి 15 క్లబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇందాక చెప్పిన స్ట్రక్చర్లో జోన్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో, 3 కానీ 4 కానీ జోన్ చైర్పర్సన్స్ రీజియన్ చైర్పర్సన్కి రిపోర్ట్ చేస్తారు. అంటే రీజియన్ చైర్పర్సన్ ఒక 12 నుంచి 15 క్లబ్బుల్ని లీడ్ చేసే విధంగా, అంటే తను ముందుకు నాయకత్వ బాధ్యతలు తీసుకొని తను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. సో ఆ రీజియన్ పైన వచ్చేసి డిస్ట్రిక్ట్ గవర్నర్ అని ఉంటారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్లో చాలామంది మెంబర్స్ ఉంటారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి పనిచేసే వాళ్ళు. మెంబర్షిప్కి సంబంధించి పనిచేసే వాళ్ళని జిఎంటీ కోఆర్డినేటర్ అంటారు. లీడర్షిప్కి పనిచేసే వాళ్ళని జిఎల్టీ కోఆర్డినేటర్ అంటారు. సర్వీస్కి సంబంధించి పనిచేసే వాళ్ళని జిఎస్టీ కోఆర్డినేటర్ అంటారు. అదే ఎక్స్టెన్షన్ అంటే కొత్త క్లబ్బుల్ని స్థాపించేదానికి జీఈటీ కోఆర్డినేటర్ అంటారు. ఎల్సిఐఎఫ్ లయన్స్లోనే ఇంకొక అనుబంధ సంస్థ ఏదైతే ఉంటుందో ఫండింగ్కి సంబంధించి దాన్ని ఎల్సిఐఎఫ్ అంటారు. ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ ఉంటారు. ఇలా వివిధ రకాలుగా శాఖలు ఉంటాయి. ఒక క్యాబినెట్ ఎలా అయితే మనకు రాష్ట్రానికి ఉంటుందో అలాగే ఇక్కడ లయన్స్లో కూడా డిస్ట్రిక్ట్కి క్యాబినెట్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ పైన మళ్ళీ మల్టిపుల్ ఉంటుంది. మల్టిపుల్లో సుమారుగా 7-8 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. దానిపైన ఇసామి అని ఉంటుంది. ఇసామి అంటే మనం ఇసామి ఏరియాకి వస్తాం. ఏరియా సెంటర్ మనం ఇసామి ఏరియాలో ఉన్నాం. తెలంగాణకి సంబంధించిన క్లబ్స్, డిస్ట్రిక్ట్స్ మల్టిపుల్ అని ఇసామిలో ఉంటాయి. ఇసామి అనేసరికి ఇండియా, సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ఈ కంట్రీస్కి సంబంధించినవన్నీ. దీనిపైన ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇది ఒక పెద్ద సంస్థ, చెప్పాను కదా. చాలా హైరార్కీస్ ఉంటాయి, చాలా లీడర్షిప్ అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మన ఒక పల్లెటూరుకి సర్పంచ్ ఎట్లనో, సర్పంచ్ నుంచి పడితే మన రాష్ట్ర ప్రధానమంత్రి దాకా ఈ వ్యవస్థ ఎట్లయితే ఉంటుందో, సో ఈ క్లబ్లో కూడా అలాంటి వ్యవస్థే ఉంటుంది ఖచ్చితంగా. తెలుసుకోవాలంటే చాలా కష్టం, కానీ ఇందులో జాయిన్ అయితే మాత్రం ఈజీ అయిపోతుంది. చాలా ఇందాక చెప్పాను కదా, నేను ఒక మంచి లీడర్ అవ్వాలి, నేను ఒక నాయకత్వాన్ని వహించాలి, ఒక నాయకుడిగా నేను ఎదగాలి అనుకుంటే ఎంతసేపు చాలా వేరే ఆర్గనైజేషన్స్ అవి ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఇందాక ఒక ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను అవన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఒక లైక్ మైండెడ్ మనలాంటి వాళ్ళే అందరు ఉంటారు. ఇక్కడ వేరే స్వార్థాలు అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరూ నేనేమి ఇవ్వాలి సమాజానికి అలా అని ఆలోచించే వాళ్ళే ఉంటారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే సుమారుగా 200 పైన దేశాల్లో ఉందని చెప్పాను కదా. నువ్వు ఏ దేశంలో వెళ్ళి ఏ లైన్ మెంబర్ని కలిసినా కూడా నీ మైండ్ సెట్ ఎలా ఉందో అలాంటి వాళ్ళే నీకు తారసపడతారు తప్ప కొత్త వాళ్ళు ఉండరు. సో ప్రతి ఒక్కరు దేశానికి ఏమిద్దాం, జనాలకి ఏమిద్దాం, నా దగ్గర నుంచి నేను ఏ విధంగా సహాయపడగలను ఎదుటి వాళ్ళకన్నా ఆలోచించే వాళ్ళే ఉంటారు. సో అదొక మంచి అవకాశం. ఏ పోస్ట్ అయినా కూడా లయన్స్ క్లబ్లో 1 ఇయరే ఉంటుంది. ఒక క్లబ్ ప్రెసిడెంట్గా చేయాలన్నా, ఒక జోన్ చైర్పర్సన్గా చేయాలన్నా, ఒక రీజన్ చైర్పర్సన్గా చేయాలన్నా, ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేయాలన్నా, ఒక ప్రెసిడెంట్గా ఏ పోస్ట్ అయినా సరే 1 ఇయరే. సో 1 ఇయర్ అవ్వగానే కొత్త వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళకి అవకాశం ఈజీగా వస్తుంది చాలా. అయితే సార్, ఇప్పుడైతే క్లబ్ గురించి ఐడియా వచ్చింది. సో జాయిన్ అయిన వాళ్ళు ఏ సర్వీస్ చేస్తారు? అంటే ఇప్పుడు మనకు ప్రజలకు ఉపయోగపడి అన్ని సర్వీస్ చేస్తామంటారు, అందులో ఎట్లా సర్వీస్ చేస్తారు? ఒక క్లబ్ ప్రకారంగా చేస్తారా? ఒకవేళ చేస్తే రిపోర్ట్ ఎవరికి ఇస్తారు? అయితే లయన్స్ క్లబ్ మోటో వచ్చేసి వి సర్వ్, మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం అనే విధంగా. ఓకే, సో లయన్ అంటే వే దెర్ ఈజ్ అ నీడ్ దెర్ ఈజ్ అ లయన్ అంటారు. ఎక్కడైతే నీడీ ఉంటుందో అక్కడ లయన్ మెంబర్ ప్రత్యక్షమయ్యి సర్వీస్ చేయడానికి ఉంటారు. సో ఈ సర్వీస్ ఆ సర్వీస్ అనేది ఏం లేదు. ఎక్కడ అవసరం ఉన్నా ఎలాంటి సర్వీస్ అయినా చేయడానికి ముందుంటారు. ముఖ్యంగా ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అని చెప్పాను కాబట్టి, అంతర్జాతీయంగా ఉండే కొన్నిటిని తీసుకొని ఒక 8 అంశాలని తీసుకొని గ్లోబల్ సర్వీస్ కాజెస్ అని చెప్పేసి లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చింది.
ఆ 8 అంశాలు కాకుండా కూడా ఏ అంశం మీదైనా సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఉదాహరణకి ఐకి సంబంధించి ఓకే. అంటే మీ పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఒకప్పుడు లయన్స్ క్లబ్ అంటే ఓన్లీ కంటి పరీక్షలు చేయించే ఒక సంస్థ అని చెప్పేసి అవగాహన ఉండేది. కానీ ఇప్పుడు అదొక్కటే కాదు. కంటి పరీక్షలే కాకుండా ఐకి సంబంధించిందే కాకుండా డయాబెటీస్ పైన కానీ, క్యాన్సర్ పైన కానీ, యూత్ ఎంపవర్మెంట్ పైన కానీ, డిజాస్టర్స్ పైన కానీ ఇలా వివిధ రంగాలపైన ఎంతో సేవ అందిస్తూ ముందుకు వెళ్తుంది లయన్స్ క్లబ్ అనేది. సో నాకు బేసిక్గా హంగర్ రిలీఫ్ అంటే ఇష్టం. సో ఒక ఆకలి అన్న వాడికి అన్నం పెట్టడం అంటే ఇష్టం. జస్ట్ నీకు ఆపర్చునిటీ లయన్స్ క్లబ్లో ఉంది, నువ్వు ఇందులో జాయిన్ అయితే ఎంతోమందికి అన్నం పెట్టవచ్చు. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గంగా ఉన్న క్లబ్ ఏదైతే ఉందో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి, వాళ్ళు ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ నిమ్స్ దగ్గర సుమారుగా 300 మందికి భోజనం పెడతారు. సో వాళ్ళు ఒక్కరే అంతమందికి ప్రతిరోజు అంటే నాకు తెలిసి ఇప్పటికీ 1 ఇయర్ పైనే అయిపోయింది, 365 రోజులు దాటిపోయింది. కంటిన్యూస్గా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు క్లబ్లో. మా క్లబ్ కూడా అందులో భాగస్వామ్యం తీసుకుంది కొన్ని రోజులు. సో అక్కడ ఏంటంటే నిమ్స్కి వచ్చే వాళ్ళందరూ డబ్బులున్న వాళ్ళు కాదు, పేదవాళ్ళు చాలామంది వస్తుంటారు. సో పక్కన ఊళ్ళల్లోంచి, పక్కన డిస్ట్రిక్ట్స్లోంచి చాలామంది వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అవగాహన ఏముంది ఉంటుంది, ఏదో చెక్ చేయించుకొని ఒక 2 డేస్లో వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇవాళ ఉదయం వచ్చి సాయంత్రం చెక్ చేసుకొని చెకప్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన మందులు తీసుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంత టైం పడుతుంది అనేది. సో డాక్టర్ రాస్తారు ఏవో పరీక్షలు చేయించుకోమని చెప్పేసి, అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. వాళ్ళు ఎక్కడి నుంచో బీదర్ నుంచో, లేకపోతే ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచో, ఎక్కడి నుంచో వస్తారు పాపం. చాలాసార్లు ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. వాళ్ళు ఏవో కొన్ని రొట్టెలు, జొన్న రొట్టెలు అవి ఇవి తెచ్చుకుంటారు. అవి ఆ సాయంత్రానికే మొత్తం ఎండిపోతే ఏదో నీళ్లు చల్లుకొని కొంచెం మెత్తగా చేసుకొని అట్లా తినేసి ఒక్కరోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు. తర్వాత వాళ్ళ పరిస్థితి అసలు ఆ మందులు కొనడానికి డబ్బులు లేని పరిస్థితి. తిరుగు ప్రయాణానికి డబ్బులు కాపాడుకోవాలా, ఆ పూటకి కడుపులోకి ఏదన్నా అన్నం తినాలా అనే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో మేమున్నామని చెప్పేసి లయన్స్ క్లబ్ ముందుకెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం అంటే వాళ్ళ ఆకలిని తీర్చుతుంది. సో అలాంటి చాలా క్లబ్స్ ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా మన మల్టిపుల్ నుంచి, అంటే మన 320 అంటారు మల్టిపుల్ నుంచి మీల్స్ ఆన్ ద వీల్స్ అని చెప్పేసి ఒక 20 పైన వెహికల్స్ ఉన్నాయండి. ఆ వెహికల్స్ అన్నీ కూడా తెలంగాణ మొత్తం ప్రతి చోట ప్రతిరోజు సుమారుగా 500 నుంచి 1000 మంది వరకు అన్నదానం చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడ అవసరం ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తూ తిరుగుతూ ఉంది. సో అలాంటి అవకాశాలు చాలా ఉంటాయి. సేవ చేయాలి అంటే ఎంతైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొన్నిటికి నేను ఒక్కడినే చేయాలి అని కష్టం అనుకున్న దానికి నేను లయన్స్ క్లబ్లో చేరిన తర్వాత నాతో 10 మంది జాయిన్ అయ్యారు. సో నేను ఒక్కడిని చేయాలంటే ఎంత కష్టం అనుకున్నా 10 మంది వచ్చేసరికి నేను చేయాలనుకుంటే చాలా చిన్నదైపోయింది, ఈజీ అయిపోయింది. ప్లస్ అందులో మళ్ళీ ఫ్రెండ్స్, సో అంటే కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము, దానికి అసలు హద్దులు లేవు. కొత్త వాళ్ళు పరిచయం చేసుకోవడం, ఫెలోషిప్ అనేది ఏదైతే ఉందో దానికి హద్దులు లేవు అసలు. ఇవాళ నేను గర్వంగా చెప్పగలుగుతాను, నేను శ్రీలంకకి వెళ్తే నాకు అంటూ ఒక 100 మంది ఉన్నారని. వాళ్ళ పేర్లు కూడా పలకలేను నేను. వాళ్ళు ఒక 100 మంది, నేను వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంచుకునే వాళ్ళు నన్ను ఒక 100 మంది ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్ నేను సంపాదించుకోగలిగాను. లెబనాన్కి వెళ్తే కూడా నాకు ఉన్నారు అక్కడ. మన పక్క దేశం పాకిస్తాన్కి వెళ్ళినా, నేపాల్కి వెళ్ళినా, అంటే లయన్స్ క్లబ్లో ఉండడం వల్ల నాకు పరిచయాలు ఎంతవరకు పెరిగాయి అంటే ఎక్కడెక్కడికో. ఈ మధ్య నేను వీసా ప్రాసెసింగ్ కోసం అని చెప్పేసి అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసము కలకత్తా వెళ్ళడం జరిగింది. కలకత్తా వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఒక రూమ్ ఏదైనా తీసుకోవాలి, హోటల్ ఏదైనా తీసుకోవాలి, ఎంబసీ దగ్గరలో ఏదో కావాలి అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ లయన్కి కాల్ చేయగానే 10 నిమిషాల్లో మా కోసం క్యాబ్ బుక్ చేశారు. అక్కడ హోటల్లో వసతి ఏర్పాటు చేశారు. తర్వాత తనే దగ్గర ఉండి అన్నీ మాకు దగ్గరకు వచ్చి తనకు కావాల్సిన ఆ ఏర్పాట్లు అన్నీ చేసి ఎంబసీకి తీసుకెళ్ళడానికి, అక్కడ అయిపోయిన తర్వాత సైట్ సీయింగ్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. సో సో అలాంటి ఫ్రెండ్షిప్ చాలా దొరుకుతుంది, ఎక్స్పెక్ట్ చేయలేని ఫ్రెండ్షిప్. అంటే ఏది ఆశించకుండా దొరుకుతుంది ఇలాంటి ప్యూర్ ఫ్రెండ్షిప్. అలానే మీరు అది పెట్టుకున్నారు కదా, సో పిన్, సో దాని గురించి ఒకసారి చెప్పండి. అయితే ఈ పెన్ పెట్టుకునే అర్హత లయన్స్ క్లబ్లో చేరిన ప్రతి ఒక్క సభ్యునికి ఉంటుంది. ఫస్ట్ ఇండాక్టినేషన్ అంటారు, అంటే ఒక లయన్ క్లబ్ సభ్యునిగా మీతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మీకు ఒక పిన్ పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇలా పిన్ పెట్టుకునే అర్హత ప్రతి ఒక్క లయన్ మెంబర్కి ఉంటుంది. కేవలం లయన్ మెంబర్స్ మాత్రమే ఈ పిన్ పెట్టుకుంటారు. ఈ పిన్ ఏంటి అంటే యువర్ ఐడెంటిటీ.
సో మీరు ఏ దేశంకి వెళ్ళినా కొన్నిసార్లు ఒకసారి ఎటో ప్రయాణం చేస్తున్నప్పుడు యూజువల్గా మనకి ఇలాంటి మెటల్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లో అలో చేయరు. కానీ ఏ ఎయిర్పోర్ట్లో కూడా పిన్ ఇంతవరకు ఆపింది లేదు. లయన్ పిన్ అక్కడికి వెళ్ళేసి మేము చెకప్ దగ్గర నిల్చోగానే వాళ్ళు చెక్ చేసి ఓ మీరు లయన్ మెంబరా అని గుర్తిస్తారు. సో అదే కాకుండా నేను నా బిజినెస్ పని మీద డెన్మార్క్ వెళ్ళినప్పుడు ఏదో షాపింగ్లో తిరుగుతూ ఉన్నాను, నా లైన్ పిన్ పెట్టుకొని ఉన్నాను. సడన్గా ఒక మెంబర్ వచ్చేసి నన్ను కలిసి నేను లోకల్ లైన్ మెంబర్ అని చెప్పేసి ఒక చిన్న పరిచయం, ఒక ఐడెంటిటీ మనకు క్రియేట్ అవుతుంది. సో అలా ఐ ప్రౌడ్ టు వేర్ దిస్ పిన్ ఆల్ ది టైమ్. ఐడెంటిటీ ప్లస్ రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది. ఖచ్చితంగా నిజంగా లైన్ మెంబర్ అంటే అరే లైన్ మెంబరా ఇంతమందికి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళ గురించి ఏం తెలియదు, జస్ట్ ఆ పిన్ను చూసి అరే లైన్ మెంబర్ రెస్పెక్ట్ ఇవ్వాలనేసి ఒక మైండ్ వచ్చేస్తుంది అనమాట. అలానే సార్ ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం అయితే ఇప్పుడు మన ఒక లైన్ మెంబర్ మాత్రమే పే చేసి మరీ ఒక క్లబ్లో ఉండడానికి మనీ పే చేసి ఇయర్లీ పే చేసి అందులో ఉండి ఇంకా సేవ చేయడానికి ముందుకు వస్తారు. సో దీని గురించి అసలు ఎలా ప్రాసెస్, జాయిన్ అయిన తర్వాత ఈ మెంబర్ ఇంత పే చేయాలి, సో దాన్ని ఎందుకు యూజ్ చేసుకుంటారో అనేది కూడా చాలామందికి తెలియదు. ఇక్కడ ఏముంటుంది అంటే లైన్ మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే ఈ 3 అంశాలు ఖచ్చితంగా ఇవ్వాలి. టైము, టాలెంట్, ట్రెజర్. టైము మన సమయమే ఇవ్వాలి. మనకు వీలు దొరికినప్పుడల్లా సమాజానికి సేవ చేయడానికి, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఎదురెళ్ళి సహాయం చేయడానికి మనం ముందుకెళ్ళాలి. రెండోది వచ్చేసి టాలెంట్. మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ ఏదైతే ఉందో కొన్నిసార్లు తెలియకుండానే, నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు నీ ముందు కూర్చొని ఇంతసేపు నేను మాట్లాడగలుగుతున్నానంటే లయన్స్ క్లబ్ ద్వారా నేను నేర్చుకుందే తప్ప అంతకు మించుకోవట్లేదు. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వకముందు కెమెరా ముందు నిల్చోవాలన్నా, స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకోవాలన్నా కాళ్ళు చేతులు మొత్తం వణికిపోయాయి. అలాంటిది ఈరోజు నేను కావాలి అంటే ఒక 1 hour 2 hours కూడా ఎవరికైనా ఏదైనా అంశం మీద మాట్లాడగలుగుతున్నాను అంటే కేవలం లయన్స్ క్లబ్లో చేయడం వల్ల నేను నేర్చుకోగలిగింది. సో ఇంకా ముఖ్యంగా ట్రెజర్, అమౌంట్ పే చేయాలి. మీరు లయన్ మెంబర్గా ఉండాలి అంటే ప్రతి సంవత్సరం సభ్యత్వ రుసుము ఉంటుంది. అది మీ క్లబ్లో డిసైడ్ చేస్తారు. దాంట్లో కొంచెం ఇంటర్నేషనల్ డ్యూస్ అని పే చేస్తాం, ఇంటర్నేషనల్ సభ్యత్వ రుసుము పే చేస్తాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్కి సంబంధించిన కొంచెం అమౌంట్ కూడా పే చేస్తాం అనమాట. ఇది కంపల్సరీగా పే చేయాలి. ఏ లైన్ మెంబర్ అయినా ఒకవేళ పే చేయకపోతే కనుక లైన్ మెంబర్గా కంటిన్యూ అవ్వడానికి అర్హుడు కాదు. సో మీరు అన్నది నిజమే. ఇదే ఒక సంస్థ ఇక్కడే మనమే వచ్చి మనమే డబ్బులు ఇచ్చి మనమే మన టైం ఇచ్చి మనమే అన్నీ పెట్టిన తర్వాత మనకేమొస్తుంది అంటే సాటిస్ఫాక్షన్ ఉంది కదా, అది అసలు ఎక్కడ వెలకట్టలేనిది. అయితే ఈ ఇయర్ ఇంటర్నేషనల్కి కట్టే ఫండ్స్ అనేది అంటే ఎక్కడ యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు? ఇంటర్నేషనల్కి కట్టే ఫండ్ చాలా అంశాల్లో యూజ్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ రన్ అవ్వడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక మ్యాగజైన్ రన్ అవుతుంది. ఇంటర్నేషనల్ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుంది, మన లైన్ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఇదంతా, దానికి సంబంధించిన రుసుము కొంచెం యూజ్ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే చిన్న చిన్నవి చాలా ఉంటాయి. మనకు కొన్ని లీడర్షిప్ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇలా చాలా అంశాల్లో అమౌంట్ అంతా యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక తుఫాన్ కానివ్వండి అలా వచ్చినప్పుడు ఈ అమౌంట్ చేరుతుందని విన్నాను కదా సార్. అయితే ఇందాక మీరు నన్ను ఎంజేఎఫ్ అని చెప్పేసి లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని చెప్పాను కదా. సో 1917లో ఎప్పుడైతే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ స్థాపించబడిందో ఆ తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత అనిపించింది అనమాట, దీంతో పాటు మనకు ప్యారలల్గా కొంచెం ఫండ్ ఏదైనా ఉంటే, ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఉంటే కనుక ఎక్కువ మందికి మనం సేవ చేయొచ్చు, ఎక్కువ మందికి నీడీ ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా చేయొచ్చు అనే విధంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. సో ఆ ఫౌండేషన్కి మీకు తెలిసిన ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందా, దానికి మనం అమౌంట్ డొనేట్ చేస్తే, 100 రూపాయలు డొనేట్ చేస్తే 100 రూపాయలు మనం ఏదైతే హంగర్ రిలీఫ్ అంటే హంగర్ రిలీఫ్, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించి పెట్టమంటే ఎడ్యుకేషన్కి, అలా 100 రూపాయలు దానికే స్పెండ్ చేసే సంస్థ ఏదైనా మీకు తెలుసా? తెలీదు. ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికని, స్టేషనరీ అని అదని ఇదని మొత్తం తీసుకున్న తర్వాత 50-60 రూపాయలు దానికి పే చేస్తూ ఉంటారు, రైట్? కానీ ఇక్కడ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే సంస్థ మీరు పే చేసే ప్రతి రూపాయి, మీరు అక్కడ డొనేషన్ ఇచ్చేటప్పుడు
ఓకే MJF. ఎంజేఎఫ్ అంటారు. ఎంజేఎఫ్ మెల్విన్ జోన్స్ ఫెలో అంటారు. పిఎంజేఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ మెల్విన్ జోన్స్ ఫెలో. ఓకే, ఒక $1000 కడితే మీరు ఎంజేఎఫ్ అవుతారు. ఓకే. మళ్ళీ ఇంకో 1000 ఇస్తే పిఎంజేఎఫ్, అలా ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే అమౌంట్ మనం డొనేట్ చేసేటప్పుడు నేను ఇచ్చే అమౌంట్ని హంగర్ రిలీఫ్కి యూస్ చేయండి, నేను ఇచ్చే అమౌంట్ డిజాస్టర్ రిలీఫ్కి యూస్ చేయండి అని చెప్పి రాసిస్తే దానికి తప్ప ఇంకొక దానికి యూస్ చేయరు. ప్లస్ మీరు ఇచ్చిన మొత్తం $1000 ఏదైతే ఉందో $1000 దానికే యూస్ చేస్తారు. మరి అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ అవుతుంది అని మీరు అడగవచ్చు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి రన్ అవుతుంది. అక్కడ ఇచ్చే ప్రతి డొనేషన్లోంచి ప్రతి ఒక్క రూపాయి కూడా కంప్లీట్గా మీరు ఏ కాజ్కి అయితే ఇస్తారో దానికి యూజ్ చేసే ఒకే ఒక్క సంస్థ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. మీరు ఇందాక అన్నట్టుగా మన హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో వరదలు వచ్చి ఆ డిస్ట్రిక్ట్ గవర్నర్ అక్కడ సంభవించిన తుఫాన్ కానీ వరదలు కానీ సంభవించింది ఒక ఫోటో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇంటర్నేషనల్కి మెయిల్ రాస్తే నైట్ మెయిల్ రాసి తెల్లారి లేచే లోపల ఒక $500 వాళ్ళ అకౌంట్లోకి వచ్చేసాయి. సూపర్ అసలు. సో అలా గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యే ముందే మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రెస్పాండ్ అవుతుంది. సో ఎక్కడ ఏ మూలన చిన్న పల్లెటూర్లలో కూడా మనం వెళ్ళడానికి ఎక్కడైనా సరే ఏ చిన్న డిజాస్టర్ రిలీఫ్ అంటే డిజాస్టర్ సంబంధించి ఏదైనా చిన్న జరిగింది అని చెప్పేసి మనం ప్రూఫ్స్ ఒక ఫొటోస్ దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి అంటే సేవ చేయడానికి, అసలు ఎందుకు చేయాలి ఈ సేవ అనేది, ఈ సర్వీస్ అనేది ఎందుకు చేయాలి అని అంటే మీరేమంటారు? నాకు తెలిసి సేవ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరో లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వరు. ఒక లైన్ మెంబర్ అవుతున్నారు అంటే కొద్దో గొప్ప సేవ చేయాలి అనే దృక్పథంతోనే జాయిన్ అవుతారు. కానీ సేవే కాకుండా నాకు ఇంకొక ఆశ కూడా ఉంటుంది. నేను ఒక మంచి పబ్లిక్ స్పీకింగ్ పర్సన్గా ఒక లీడర్షిప్ క్వాలిటీ నాకు కావాలి అని ఉంటుంది. నేను ఒక 100 మందిని లీడ్ చేయాలి అనే కుతూహలం ఉంటుంది. ఓకే, అదేవిధంగా నేనుగా ఒక్కరికి నేను సహాయం చేయలేకపోతున్నాను ఏదైనా ఒక అంశం మీద, కానీ నాకు ఒక 10 మంది నా చుట్టూ ఉంటే నేను చేయగలుగుతాను అనే ఉంటుంది. నాకు ఫెలోషిప్ ఇష్టం, నాకు అక్రాస్ ద బార్డర్స్ దాటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ఇష్టం. ఓకే, నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇష్టం, నాకు ఒక మంచి రికగ్నిషన్ ఇష్టం. నేను చేసే పని ఎవరైనా బాగా చేసావు అంటే సేవ ఒకటే కాదు, సేవతో పాటు ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కదానికి ఆన్సర్ లయన్స్ క్లబ్ ఇస్తుంది. సో మీరు చేసే ప్రతి ఒక్క పనికి రికగ్నిషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఇచ్చుకునే రికగ్నిషన్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ రికగ్నిషన్, అది ఖచ్చితంగా వస్తుంది. ఒక ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టగానే వాడు తినేసి ఓ చేతి దండం పెట్టి లేకపోతే ఒక చిన్న స్మైల్ ఇస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత ఉంటుందో అది వెలకట్టలేంది. దాంతోపాటు మీకు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్లో, రీజియన్లో, జోన్ చైర్పర్సన్, రీజియన్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ గవర్నర్ వీళ్ళందరూ కూడా అవార్డ్స్ ఫంక్షన్స్ ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి, రికగ్నిషన్స్ ఉంటాయి. అదేవిధంగా నేను ఒక లీడర్గా ఎదగాలి, నా టాలెంట్ని అందిపుచ్చుకోవాలి, ఓ మంచి స్పీకర్గా అవ్వాలి, ఇలాంటి అవకాశాలు కూడా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవన్నిటిని అటెండ్ కావచ్చు, మనల్ని మనం చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. సో అలా నేర్చుకొని ఈరోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఎస్ సార్. మీరు ఇంతకుముందు అన్నారు కదా ఎంజీఎఫ్, పిఎంజీఎఫ్ అని. సో అది మీరు $1000 అన్నారు. అంటే $1000 అందరూ ఇప్పుడు లయన్స్ క్లబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ మంచి రిచ్ ఫ్యామిలీ ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సేవ చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ₹10 ₹5 దానం చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకు $1000 అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ఒకటి ఎంజేఎఫ్ చేయాల్సింది కంపల్సరీ ఏం కాదు ప్రతి ఒక్కరు. ఓకే, ఒక లైన్ మెంబర్గా నీ బాధ్యత ఏంటంటే నీ టైము, టాలెంట్, ట్రెజర్ ఏదైతే క్లబ్ సభ్యత్వ రుసుము ఉంటుందో అది ఇయర్లీ పే చేయడం ఇంపార్టెంట్. కానీ అది కాకుండా నేను ఇంకొంచెం ఎంజేఎఫ్ కూడా తీసుకోవాలి, ఎంజేఎఫ్ నాకు మంచిగా అనిపించింది ఆ కాన్సెప్ట్. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క రూపాయి సేవకే యూజ్ అవుతుంది కాబట్టి నేను దానికి కూడా ఇవ్వాలి అనుకుంటాను. కానీ నేను $1000 ఒకేసారి ఇవ్వలేను. ఓ $5, $10 అలా ఇవ్వగలుగుతాను, ప్రాబ్లం లేదు. $5 నుంచి అయినా ఇచ్చుకుంటూ పోవచ్చు. ఎప్పుడైతే $1000 అవుతుందో అది, సో మనం దేవుడి హుండీలో డబ్బులు వేస్తే అది కౌంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మీరు వేసే ప్రతి రూపాయి కూడా అలా కౌంట్ ఉంటుంది. సో ఒకసారి $1000 అవ్వగానే మీకు ఓకే నేను $1000 పే చేశాను, నాకు ఎంజేఎఫ్ డిక్లేర్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఒక చిన్న సమాచారం ఇస్తే వాళ్ళు మీకు ఇమీడియట్గా ఎంజేఎఫ్ ఇచ్చేస్తారు. ఓకే,
అలాగే ఇప్పుడు ఇదంతా మనము ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్‌లో ఏం జరుగుతుంది? అసలు ఏ ఏ క్లబ్‌లో ఏం జరుగుతుందో అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎలా మీకు తెలుసుకోవచ్చు? lionsclubs.org అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. ఆ లయన్స్ క్లబ్ వెబ్సైట్‌కి వెళ్ళి మీకు ఓపెన్‌గా ఒక లైన్ మెంబర్ కాకపోయినా చాలా అంశాలు చూసే అవకాశం ఉంటుంది. అక్కడ అసలు లయన్స్ క్లబ్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎంతమందికి సర్వీస్ చేశారు, ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఏంటి అనే ఇన్ఫర్మేషన్. ఒక లైన్ మెంబర్‌గా అయితే గనుక మీకు లాగిన్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇన్ డెప్త్‌గా అంటే మా క్లబ్ నుంచి ఏమేమి సర్వీస్ యాక్టివిటీస్ చేసాం, డిస్ట్రిక్ట్‌లో ఏం జరుగుతున్నాయి, ఏంటి అని చూసే అవకాశం కంప్లీట్‌గా వెబ్సైట్‌లో ఉంటుంది ట్రాన్స్‌పరెంట్‌గా. ఓకే. మన ఇప్పుడు ఈ తెలంగాణలో అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ అనేది ఒక లాస్ట్ పొజిషనా? లేదంటే దానికంటే పైన ఏమన్నా ఉంటుందా? మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఉంటుంది, ఏరియా లీడర్స్ ఉంటారు. ఇలా చాలా పొజిషన్ చెప్పాను కదా, లీడర్షిప్‌లో పైకి వెళ్ళాలి అంటే అసలు ఎండింగ్ ఏం లేదు. ఎండింగ్ ఏం లేదు. నువ్వు ఎంత వెళ్తూనే ఓపిక ఉండొచ్చు. ఉంటే అంత పైకి వెళ్తూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు అవార్డ్స్ ఇస్తారని చెప్పారు ఇంతకుముందు. సో, అవార్డ్స్ ఇచ్చేటప్పుడు స్పీచెస్ ఇస్తారు. సో, వాళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ గానివ్వండి, అలాంటియి ఇచ్చి మళ్ళీ కొంతమంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది అబ్బా! ఎప్పుడు సర్వీస్ అవార్డ్ తీసుకొని వెళ్ళిపోవడమేనా అలాంటివి కూడా చేస్తా ఉంటారు కదా! వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేస్తారు మీరు? మనకు సర్వీస్ యాక్టివిటీసు ఇవన్నీ ఇందాక అవార్డ్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా! ప్రతి అవార్డ్ ఫంక్షన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. ఓహ్! సో, నైస్. నీకు ఎక్స్‌ట్రా టాలెంట్స్ ఉంటే గనుక అక్కడ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. క్లబ్ సోషల్స్ అంటారు. అంటే క్లబ్ ఇయర్‌లీ ఒకసారి ఒక చిన్న క్లబ్ సోషల్ అని చెప్పేసి క్లబ్‌లో వాళ్ళందరూ ఒక చోట ఫ్యామిలీస్ అందరూ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. అక్కడ మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా జోన్ సోషల్ అంటారు. జోన్‌లో ఉన్న 4, 5 క్లబ్బులంతా కలిసి ఒక జోన్ సోషల్ లాగా ఒక పండుగ వాతావరణంలో ఒక మంచి పిక్నిక్ లాగా వెళ్ళి కలిసి ఓ మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రా టాలెంట్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ కన్వెన్షన్‌లో, రీజియన్ కాన్ఫరెన్స్‌లో కూడా క్లబ్బుల్లో ఉన్న ఏదైనా టాలెంట్ ఉండి వాళ్ళు ఏదైనా అక్కడికి వెళ్ళి ప్రెజెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఓకే. బయట నుంచి కూడా తీసుకొస్తారు. బయట నుంచి కూడా తీసుకొస్తారు. సో, వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్ లాగన్నా ఏదన్నా మెమో ఎవ్రీ ఇయర్ డిస్ట్రిక్ట్ నుంచి టీచర్స్ ఆనరింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అంటే ఇప్పుడు సుమారుగా 150 క్లబ్లు ఉన్నాయి మా డిస్ట్రిక్ట్‌లో 320Dలో. సో, ఈ డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క క్లబ్ నుంచి ఒక ఎమినెంట్ టీచర్, ఒక మంచి టీచర్‌ని నేమ్ ఇవ్వమని చెప్తారు. ఆ 150 మంది టీచర్లను పిలిచి హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఒక మంచి స్పీకర్‌ని, ఒక మంచి సెలబ్రిటీని పిలిచి వాళ్ళ సమక్షంలో టీచర్స్ అందరికీ ఏదో టీచర్‌ని పిలిచాము, ఓ దండేసాము, ఒక మెమోంటో ఇచ్చామన్నట్లు కాకుండా టీచర్‌ని కూర్చోబెట్టి టీచర్స్ అందరినీ స్కూల్లోంచి పిల్లలొచ్చి వాళ్ళ పాదసేవ అంటే పాదపూజ చేసి పాదాలు కడిగి ఓకే. ఆ తర్వాత వాళ్ళకి ఒక మంచి దండ, ఒక మెమోంటో ఇచ్చి అసలు వాళ్ళ లైఫ్‌లో మర్చిపోలేని విధంగా వాళ్ళని అంత ఎమినెంట్ టీచర్స్ వాళ్ళకి మన దేశానికి అంత సేవ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళని మనం కూడా అంతే గౌరవించుకోవాలని చెప్పేసి టీచర్స్ ఆనరింగ్ ప్రోగ్రామ్ చేస్తుంటాం. అది కాకుండా మహిళా ఉత్సవ్ ప్రోగ్రామ్ చేస్తారు. మహిళా ఉత్సవ్‌లో కూడా ఎమినెంట్ వుమెన్‌ని పిలిచి కేవలం మహిళలందరూ పార్టిసిపేట్ చేసే విధంగా ఓకే. ఎక్కువ మంది డిస్ట్రిక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్క మహిళా మూర్తి కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఆ డేని ఎంజాయ్ చేసి అక్కడికి వచ్చే మంచి ఫెలోషిప్ డెవలప్ చేసుకొని అందరితో కలిసి అదేవిధంగా ఒక ఎమినెంట్ వుమెన్ 5-10, 12 ఎంతమంది వీలైతే అంతమందిని ఆ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో మహిళా ఉత్సవ్ చైర్పర్సన్ తను డిసైడ్ చేసిన విధంగా వాళ్ళని పిలిచి ఓకే. వాళ్ళకి ఒక మంచి సత్కారం చేసి వాళ్ళ స్పీచ్ విని ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసే విధంగా కూడా చేస్తుంటారు. ఓకే. అంటే ఇన్‌స్పైర్ స్టోరీ వింటే మనకు చాలా అంతే కదా, అక్కడికి వచ్చిన ఇప్పుడు ఒక 10, 15 మంది మంచి ఆ, సమాజంలో బాగా రాణించిన మహిళలు వచ్చేసి వాళ్ళ ఇన్స్పిరేషన్ మొత్తం వాళ్ళు ఏం చేశారు ఏంటి అని చెప్పుకుంటూ పోతే చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. నిజంగా. అట్లనే సార్ మీరు అంటే పర్సనల్ లీడర్‌షిప్ గురించి అంటే మీరు లీడర్‌షిప్ క్లాసెస్ గూడా తీసుకున్నారు. చాలా మందికి మోటివేషన్ చేస్తా ఉంటారు. సో, మాకు గూడా మీరున్నారు గాబట్టి ఏదన్నా దాని గురించి ఒక 2 లైన్స్. లీడర్షిప్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. సో, ఇందులో ఒక పర్సనాలిటీ డెవలప్ అవ్వడం కానీ ఓకే. ఒక పబ్లిక్ స్పీకింగ్ గురించి నేర్చుకోవడం కానీ టైం మేనేజ్మెంట్ కానీ పీపుల్ మేనేజ్మెంట్ కానీ ఓకే. ఇలాంటి అంశాల గురించి నేర్చుకోవాలి అంటే చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. క్లబ్ లెవెల్లో అయితే CLLA అని ఒక ప్రోగ్రామ్ చేస్తాం ఓకే.
ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎల్ఎల్ఐ, వీటన్నీ ఏంటంటే ఒక్కొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు మనకు చాలా అంశాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక డిఎల్ఎల్ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే రోజు మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదైనా అంశం గురించి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది దాని గురించి మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. ఆ నెక్స్ట్ డే రోజు మిమ్మల్ని ప్రజెంట్ చేయమని చెప్తారు. సో అలా ప్రాక్టికల్గా థియరిటికల్గా మీరు నేర్చుకొని చాలా అంశాలు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. అస్సలు మాట్లాడలేని వాళ్ళు కూడా ఎన్నో అంశాలు మాట్లాడతారు. నిజంగా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది, కానీ అది ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలని తెలియదు. సో అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది మనకి. సో అదే కాకుండా నేను ఒక లీడర్గా డెవలప్ అవ్వాలి, నేను ఒక లీడ్ చేయాలి, నేను కొంతమందిని లీడ్ చేయాలనుకుంటున్నాను, బయట ఎక్కడ నాకు అవకాశం దొరకట్లేదు. సో ఇక్కడ నీకు అవకాశం దొరుకుతుంది. ఒక ప్రెసిడెంట్ అయితే క్లబ్లో ఉన్న 30 మంది 40 50 మందిని లీడ్ చేసే అవకాశం దొరుకుతుంది. వాళ్ళందరితో సర్వీస్ యాక్టివిటీస్ చేయించే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా నువ్వు ఒక జోన్ చైర్పర్సన్ అయితే, ఒక రీజన్ అలా హద్దులు లేవు. ఎన్నో లీడర్షిప్ డెవలప్మెంట్స్ నేర్చుకునే అవకాశం మీకు ఈజీగా దొరుకుతుంది ఇక్కడ. ఓకే, సూపర్. అసలు అంటే ఏ క్వశ్చన్ అడగాలో అర్థం అవ్వట్లేదు, ఇన్ని ఉన్నాయా. ఒక్కసారి జాయిన్ అవ్వాలని అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ జాయిన్ అయినా కాబట్టి నేను చెప్పడానికి అసలు లైన్ మెంబర్ అంటే ఏంటి అంటే ఈ వీడియో చూపించవచ్చు, అంత క్లియర్ కట్గా చెప్పారు. సో లాస్ట్ క్వశ్చన్ సార్, నాకు అంటే మీరు ఇన్ని సర్వీసెస్ చేశారు. సో నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నా, ఇక్కడ నుంచి పడితే అక్కడ దాకా అవార్డ్స్ ఉన్నాయి. వీటిల కోసం అన్నా జాయిన్ అవ్వాలి, అరే నేను మంచిగా సర్వీస్ చేస్తే నాకు కూడా ఇన్ని అవార్డ్స్ వస్తాయని కూడా చాలామంది అనుకొని జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారా? చాలామంది ఉన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు కొన్నిసార్లు అవార్డ్స్ ఫంక్షన్స్ అయినప్పుడు ఫ్రెండ్స్ని ఎవరినో మనం ఇన్వైట్ చేస్తాం, తీసుకొని వెళ్తాం. వాళ్ళు అక్కడికి వచ్చి చూసిన తర్వాత అరే ఇలాంటి రికగ్నిషన్ నాకు కూడా కావాలి. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సేవ చేస్తూ వస్తుంది. అరే నేను కూడా చేస్తాను కానీ నా బర్త్డేకి నేను అనాథాశ్రమం వెళ్ళి ఏదో హంగర్ రిలీఫ్ చేస్తాను, లేకపోతే వాళ్ళకి ఏదో కావాల్సినవి ఇస్తాను అనే ఊహ ఉంటుంది. కానీ ఇక్కడ జాయిన్ అయితే నీకు ఇంకెక్కువ చేయొచ్చు. నువ్వు ఒక్కడిగా చేయలేంది 100 మందిగా కలిస్తే ఇంకెక్కువ చేయొచ్చు అనే అంశం తెలిస్తే ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి ఒక మెసేజ్ వస్తుంది, మాకు పేషెంట్ హాస్పిటల్లో ఉన్నారు, బ్లడ్ కావాలి అని చెప్పేసి. అదే నేను ఒక్కడినే ఉంటే కనుక, అయితే కనుక ఆ బ్లడ్ అరేంజ్ చేయాలి అంటే ఎంతో కష్టపడాలి. నాకు తెలిసిన చిన్న గ్రూపు, మా ఫ్రెండ్సో లేకపోతే నా వర్కింగ్ టీమో వాళ్ళ దగ్గర నుంచి అడగాలి. కానీ ఇప్పుడు నేను ఒక 40 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను, డిస్ట్రిక్ట్ సంబంధించిన, మల్టిపుల్ సంబంధించిన. అందులో పోస్ట్ చేసి ఈ పలానా అతనికి అర్జెంటుగా బ్లడ్ అవసరం ఉంది, ఈ బ్లడ్ గ్రూపు కావాలి అని చెప్పేసి మెసేజ్ చేస్తే క్షణాల్లో బ్లడ్ అందించి ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతున్నాం. ఎంత గొప్ప విషయం అది. ఎక్కడ చేయగలుగుతాం అది మామూలుగా అయితే. సో ఇలాంటి అవకాశాలు దొరికేది కేవలం లయన్స్ క్లబ్లోనే. ఓన్లీ లయన్స్ క్లబ్. ఇంకొకటి ఏంటిదంటే లయన్స్ క్లబ్లో అంటే సర్వీస్ చేస్తాము, వాళ్ళకు యూజ్ అయిందా లేదా, ఓకే వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్తారు చాలు అంతే. కానీ ఇక్కడ ఏంటిదంటే సర్వీస్ చేసినందుకు అవార్డు తీసుకునేటప్పుడు ఆ మూమెంట్ కూడా చాలా హ్యాపీ. అరే సర్వీస్ చేస్తే కూడా అవార్డ్స్ ఇస్తారు, మనకు రివార్డ్స్ వస్తున్నాయి, పిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా. సో అంటే మీరు ఏ సర్వీసులు ఎక్కువగా మన లయన్స్ క్లబ్ నుంచి అన్ని సర్వీస్ చేస్తారు, మెయిన్ పర్మనెంట్ ప్రాజెక్ట్ లాంటివి ఏమన్నా చేస్తారా? మీకు ఈ సందర్భంగా నేను అంటే మీకు హైరార్కీ గురించి చెప్పాను కదా. సో ఇక్కడ నేను ముఖ్యంగా మాకు ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు ఉన్నారు, ఘట్టంనేని బాబురావు గారు. ఆయన ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్. ఇక్కడ క్లబ్ ప్రెసిడెంట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటే సుమారుగా ఎక్కడైతే 200 దేశాల్లో మనకు లయన్స్ క్లబ్ ఉందో వీటన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహించేలాగా ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్థాయికి ఆయన ఎదిగారు. ఓకే, సో ఆయన గురించి అంశం ఎందుకు వచ్చిందంటే ఏదైనా సర్వీస్ యాక్టివిటీ అన్నావు కాబట్టి జూలై 30th రోజు సార్ది బర్త్డే ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే రోజు సుమారుగా తెలంగాణ వ్యాప్తంగా హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆయన సొంతంగా స్పాన్సర్ చేస్తారు. సో ప్రతి క్లబ్కి 5,000 రూపాయలు ఇస్తారు. ఆ క్లబ్బు ఎక్కడో చోట హంగర్ రిలీఫ్. నాకు తెలిసి ఆయన బర్త్డే రోజు ఆకలితో పడుకున్న వాళ్ళు ఎవరు ఉండరు తెలంగాణ వ్యాప్తంగా. అంటే ప్రతిరోజు ఎక్కడో ఒకరు దొరక్క పడుకోవచ్చేమో, కానీ ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంటే అన్నం దొరుకుతుంది ఏదో ఒక రూపంగా ఆ రోజు. సో అలాంటి గొప్ప వాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు.
ఇందాక పర్మనెంట్ ప్రాజెక్ట్ అన్నావు కాబట్టి ప్రకాష్ రావు గారు అని చెప్పేసి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఉన్నారు. ఆయన ఈ మధ్య వాళ్ళ వైఫ్ తను పోయిన తర్వాత వైఫ్ పేరు మీద 8.5 కోట్లు ఎంజేఎఫ్ రూపంగా అంటే ఫౌండేషన్కి డొనేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ 8.5 కోట్ల రూపాయలని బ్యాక్ తీసుకొచ్చి హాస్పైస్ అని చెప్పేసి ఒక మంచి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత. హాస్పైస్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఎవరైతే జీవితంలో అంత్యదశలో ఉంటారో, ఇంకా వాళ్ళు అంటే డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు వీళ్ళు ఇంకా కొన్ని రోజులే బతుకుతారు అని చెప్పేసి, అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి కేర్ సెంటర్, అది కేర్ సెంటర్ లాగా ఉండదు, హోమ్ లాగా ఫీల్ అవుతారు. అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ ఉంటాయి, కేర్ తీసుకునే ఆయాలు వాళ్ళందరూ ఉంటారు, కంప్లీట్ ఫ్రీ సర్వీస్. అంటే ఇప్పుడు మీ రీసెంట్లీ నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే చెప్తాను. మా నాన్నగారు చాలా అనారోగ్యంగా ఉండే, తనకి హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉండే. అంటే నేనేదో అమౌంట్ డబ్బులు పెట్టగలుగుతాను కాబట్టి ఒక కేర్ టేకర్ని ఇంట్లోనే పెట్టుకొని, ఒక నర్స్ని ఇంట్లో పెట్టుకొని నేను చూసుకోగలిగాను. కానీ ఈ పరిస్థితి అందరికీ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఆ 2 నెలలు 3 నెలలు లాస్ట్ స్టేజ్లో కూడా, లేకపోతే వాళ్ళు ఇంకా డాక్టర్స్ చెప్పేస్తారు ఇంకా కష్టం అని చెప్పేసి, ఆ స్థాయిలో వాళ్ళని హాస్పిటల్లో ఉంచలేరు. హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి కావాల్సినంత డబ్బులు పెట్టి చూసుకోలేరు. అదేవిధంగా ఇంటికి తీసుకొస్తే ఇంట్లో ఎలా కేర్ తీసుకోవాలో వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక మంచి అతి త్వరలో హాస్పైస్ ప్రాజెక్ట్ రాబోతుంది. సో అక్కడ కూడా కంప్లీట్ ఫ్రీ సర్వీస్, లయన్స్ హాస్పైస్, లయన్స్ పావని ప్రకాష్ హాస్పైస్ సెంటర్ అంటారు. సో దాన్ని కూడా రాబోతుంది. ఇంకా బోధన్లో, నిజామాబాద్లో ఐకేర్ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. బసవేశ్వరరావు గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఆయన రన్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా కంప్లీట్ ఫ్రీ ఆపరేషన్స్, వెరీ మేజర్ ఆపరేషన్స్ ఉంటే మినిమల్ ఛార్జెస్తోని. అంటే మనం బయట వెళ్ళి ₹1,00,000 చేయించుకునే క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అక్కడ కేవలం 5,000, 10,000లో అయిపోతుంది. అదే కాకుండా వాళ్ళకి ఫుడ్, కావాల్సిన సదుపాయాలు, పికప్ డ్రాప్ సదుపాయాలు కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. స్కూల్స్ అడాప్షన్ చేసుకుంటారు, స్కూల్ అడాప్షన్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ అడాప్షన్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ. మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సూర్యరాజ్ గారు ఉన్నారు. సార్ ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి ఎన్ని క్లబ్లు ఉన్నాయో అన్ని క్లబ్బుల స్కూల్స్ అన్నిటికీ కూడా కంప్లీట్గా కావాల్సిన నోట్బుక్స్ అన్నీ ఆయనే ఇస్తారు. ఇక్కడ నాకు మా క్లబ్బులకి అసోసియేట్ అయిన స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్కూల్స్కి నోట్బుక్స్ ఏ స్కూల్కి కూడా లేదనుకుండా. కొన్ని స్కూల్స్కి ఆయన బ్యాగ్స్, కావాల్సిన డ్రెస్ మెటీరియల్ అన్నీ కూడా, అంటే అది అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో చెప్పలేమన్నమాట. ములుగు స్కూల్ అని చెప్పేసి, మర్కుక్ స్కూల్ అని చెప్పేసి ఉంది. నేషనల్ లెవెల్లో స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చింది ఆ స్కూల్స్కి ఇప్పటికీ ఒక 4-5 సార్లు కంటిన్యూస్గా. ఆ స్కూల్లో తను ఒకసారి వెళ్ళినప్పుడు పిల్లలు కొంచెం బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒకేసారి 80 మంది నుంచి 100 మంది పిల్లలు యూజ్ చేసుకునేలాగా టాయిలెట్ బాక్స్ని కట్టించి ఇచ్చారు. అది కూడా ఎంత సఫిస్టికేటెడ్గా కట్టారు అంటే, వాళ్ళ ఇంట్లో ఆయన పోతే బాత్రూమ్కి ఎలా ఉండాలో అంత, ఎలాంటి టైల్స్ ఎలా ఉండాలో అంత నీట్గా ఉండేలాగా, అంటే ఒకేసారి అంతమంది పిల్లలు యూజ్ చేసుకున్నారు. ఇలా చాలామంది చాలా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇవాళ డే అంతా కూర్చొని ఈరోజు నిజంగా అసలు అంటే మీరు చెప్తుంటే అంతేనా అనిపించట్లేదు, ఇంకా వినాలి అనిపిస్తుంది, ఇంకా వినాలి, ఇంకేం చెప్తారో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈరోజు మొత్తం సరిపోదు అసలు లయన్స్ క్లబ్ గురించి చెప్పాలంటే. కానీ ఒక్క అవగాహన అయితే అర్థమైంది అందరికీ. అంటే లయన్స్ క్లబ్ అనేది ఇలా ఉంటుందా, క్లబ్ అంటే ఏదో ఎంజాయ్మెంట్ అలాంటిది కాదు. లయన్స్ క్లబ్ అంటే సర్వ్ చేయడానికి పుట్టిందనమాట. సో ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఇన్విటేషన్తో. అంటే వీళ్ళే జాయిన్ అవ్వాలా అనేది ఏం లేదు. చెప్పాను కదా, టైము, టాలెంట్, ట్రెజర్, ఇంకొకటి ఏజ్ లిమిట్ అనేది లేదు, ఏమీ లేదు. పిల్లలకి కూడా లియో క్లబ్స్ అని ఉంటాయి. అంటే 18 ఇయర్స్ లోపల ఉన్న పిల్లవాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే లియో క్లబ్స్ అని ఉంటాయి. లియోస్గా వాళ్ళు జాయిన్ అయ్యి అక్కడ సేవ చేయొచ్చు. సో 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు లయన్గా కన్వర్ట్ అయ్యి లయన్స్ క్లబ్లో జాయిన్ కావచ్చు. సో ఎవరికి, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి. అంటే లియో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళు పే చేసి ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతారు. వాళ్ళకి ఫీ అంతగా ఉండదు. సో క్లబ్ మొత్తానికి కలిపి కొంచెం $100 ఎంతో ఉంటుంది. అది కూడా ఒక అనుబంధ లియో క్లబ్గా ఉంటుంది. అంటే లయన్స్ క్లబ్కి అనుబంధంగా లియో క్లబ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ ఫీజు అదంతా కూడా లయన్ క్లబ్ చూసుకునేలాగా ఉంటుంది.
సో లియోస్కి అందరికి కూడా ఒక మంచి అవకాశం. అక్కడ కూడా క్లబ్ ప్రెసిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో నాయకత్వ లక్షణాలు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఒకరికి హెల్ప్ చేయాలి, ఒకరికి మంచి చేయాలనేది అది పెద్ద థాట్ కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సూపర్. అసలు నేను అన్నీ అడిగాను సార్, ఫస్ట్ మీ పేరు ప్రవీణ్ గారు అని నేనే చెప్పేశాను. కానీ లాస్ట్ క్వశ్చన్ అంటే అందరు నవ్వుతారు, బట్ ఇదంతా విన్న తర్వాత మీ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను లయన్స్ క్లబ్లో 2016లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, కేవలం 8 సంవత్సరాలు అవుతుంది ఒక లయన్ మెంబర్గా నేను జాయిన్ అయ్యి. ఓకే, వృత్తిపరంగా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అది కాకుండా ఒక మ్యూజిక్ అకాడమీ కూడా రన్ చేస్తున్నాను ఫ్రాంచైజీలో. చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. సో నాకు బేసిక్గా సేవ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం. లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వకముందు కూడా నేను ఏదో చేసేవాడిని. ఇందాక చెప్పినట్టుగా నేను ఒక్కడినే చేయాలి అంటే కొన్ని కష్టంగా ఉండేవి. కొన్నిసార్లు నాకు వచ్చిన ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే కనుక కొంచెం ఏదో చేసి అంతకు మించి చేయలేకపోయాను. కొన్ని నేను అంటే నా వల్ల కాదు అని చెప్పేసి వదిలేసినవి కూడా ఉన్నాయి. కానీ ఒకసారి లయన్స్ క్లబ్లోకి వచ్చిన తర్వాత నా సర్కిల్ ఇంత లేదు, ఇంత అసలు పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. అంటే సో అంటే ఆ అవకాశాలు అన్నీ కూడా ఇక్కడే వచ్చాయి నాకు. ఇండియా దాటి బార్డర్ దాటి వెళ్ళిపోయింది కంప్లీట్గా మొత్తం. సూపర్. అంటే మీ ఊరు ఇక్కడనేనా? హైదరాబాద్ అండి. హైదరాబాద్ దుందిగల్ పక్కనే దగ్గరలో గ్రామం, అక్కడే. మేడం ఏం చేస్తారు? మేడం కూడా లైన్స్ మెంబరేనా? మా వైఫ్ శైలజ, తను కూడా లైన్ మెంబరు. మా ఇద్దరు పిల్లలు సాహితీ సిరి, వాళ్ళు కూడా లియో మెంబర్స్. వామ్మో, సూపర్. అసలు అంటే మనం లైన్స్ ఇప్పుడు చాలామంది ఏమంటారంటే హస్బెండ్ వైఫ్ ఉంటారు ఇంట్లో, సో ఓన్లీ హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, వైఫ్కి ఇంట్రెస్ట్ ఉండదు చాలా మట్టుకి. సో అది ఎట్లా మేనేజ్ చేస్తారు అసలు, ఏంటి? అంటే నాకు ఆ క్వశ్చన్ అరైజ్ కాలేదు, ఎందుకంటే లక్కీగా నా వైఫ్ కూడా నాతో పాటు సర్వీస్ చేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు. సో నేను ఏదైనా సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను అంటే నాకన్నా ముందు తను రెడీ అవుతుంది, తను నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ విధంగా బ్యాలెన్స్ అవుతుంది, అక్కడెక్కడ ప్రాబ్లం లేదు. సూపర్. అసలు అట్లా ఉంటే ఇంకా అసలుకే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే లయన్స్ క్లబ్ అంటే చాలామంది ఇళ్ళలో వాళ్ళు మాత్రమే వచ్చి ఇంకా వాళ్ళ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు, సో ఎక్కడికి బయటికి వెళ్ళలేరు. కానీ వన్స్ ఒక్క ప్రోగ్రామ్ కన్నా మీటింగ్స్ కన్నా ఫ్యామిలీతో వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమే ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. ఖచ్చితంగా నాకు తెలిసి సుమారుగా ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరిలో కూడా ప్రతి ఒక్కరు హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీ క్లబ్సే ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి మోర్ దెన్ 80%. ఈవెన్ కారణాల వల్ల కొంతమంది జాయిన్ కాకపోవచ్చు, కానీ ప్రతి కుటుంబం నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు లైన్ మెంబర్గా ఉన్న క్లబ్సే ఎక్కువ మంది ఉన్నారు. ఎస్, మొత్తం ఫ్యామిలీ ఉన్న క్లబ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మా క్లబ్ కూడా. ఓకే, సూపర్ సార్. అసలు అంటే ఇంకా ఆగితే ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, అడుగుతూనే ఉండం, మీరు చెప్తూనే ఉన్నారు. నిజంగా ఈ ఎపిసోడ్ సరిపోదేమో, మనకి ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కావాలేమో. నిజంగా ప్రతి ఒక్క మాట కానీ మీ తీరు కానీ మాకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అట్లనే దీని ద్వారా లైన్స్ ఇంకా జాయిన్ అయ్యి సర్వీస్ చేయడానికి ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమన్నా ఇంకా చెప్పాలనుకుంటున్నారా మన లైన్స్? చివరిగా ఒకటండి, కేవలం ఒక మనిషిగానే నేను ఉండాలి అనుకుంటే కనుక ఉండొచ్చు, కానీ నేను నా జీవితాన్ని సార్థకతం చేసుకొని ఒక మహానుభావుడిగా నేను పోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా లయన్స్ క్లబ్ మీకు ఒక మంచి వేదిక. ఇక్కడ నిస్వార్థంగా నాకు నేను అనేది కాకుండా మనకి మనం అనే విధంగా ప్రతి ఒక్కరికి అవసరం, అంటే ఎవరైతే నాకు ఇది అవసరం ఉంది అని చేయి చాచి అడిగే ప్రతి ఒక్కరికి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళి సేవ చేసే విధంగా ముందుకు వెళ్తూ చేసే ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసి నేను ఒక 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి తిన్నా కూడా నాకు అంత తృప్తినివ్వదేమో. ఒక వీకెండ్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఒక రోజు భోజనం పెట్టించి వాళ్ళతో పాటు కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసినప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది కదా, అది వెలకట్టలేనిది. అది ఖచ్చితంగా మీకు దొరికే అవకాశం ఇక్కడ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ లయన్స్ క్లబ్స్ అండ్ ఖచ్చితంగా మీకు అందరికీ ఒక అద్భుతమైన అవకాశం, ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందని గ్యారెంటీ నేను ఇస్తాను.
అసలు ఇది ఎందుకు వచ్చింది మీకు, అసలు ఎట్లా వచ్చింది సార్? వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే నిర్మాణ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ గవర్నర్షిప్లో ఈ ఇయర్లో మేము తీసుకున్న ఒక ప్రోగ్రామ్ అనమాట. ఓకే. ఇక్కడ ఏంటంటే స్కూల్లో పిల్లలకి మోటివేషనల్ సెషన్స్ కండక్ట్ చేయడం. సో 1 వీక్ టార్గెట్ పెట్టుకున్నాం. 1 వీక్లో మేము 15,000 మంది పిల్లల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్. అంటే 15,000 అంతమంది అన్ని స్కూల్స్కి వెళ్ళి అంతమందిని టీచ్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన సామాజిక అంశాలు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలు కానీ వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ ట్రైనర్స్ని అందరినీ రెడీ చేసుకున్నాం. కానీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ 35,000 మంది స్టూడెంట్స్ని రీచ్ అవ్వగలిగాం ఓన్లీ కేవలం 1 వీక్లో. సో అంతమందిని రీచ్ అయినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మా దాన్ని గుర్తించి వాళ్ళు ఇచ్చిన ఒక సర్టిఫికేట్. నిజంగా అసలు సూపర్. ఇలాంటి ఓన్లీ లైనిజంలోనే సాధ్యమవుతాయి. సో ఇదేంటిది? ఇది లైన్ ఆఫ్ రీజియన్ అంటారు. అంటే సూర్యరాజ్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఆయన క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశాను. సో డిస్ట్రిక్ట్ అవార్డ్స్ జరిగినప్పుడు హైయెస్ట్ అవార్డ్ అనమాట డిస్ట్రిక్ట్లో లైన్ ఆఫ్ ద రీజియన్ అంటారు. సారీ, లైన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్లో మొత్తానికి సంబంధించిన ఒక అవార్డు. సో అది లైన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. లైన్ మర్రి ప్రవీణ్ పిఎంజేఎఫ్ ఎస్. ఓకే. ఇది వచ్చేసి 2017లో అంటే నేను జాయిన్ అయిన నెక్స్ట్ ఇయర్లోనే ముంబైలో ఒక అవార్డ్ ఫంక్షన్ జరిగింది. అక్కడ ఏంటంటే స్వచ్ఛ భారత్కి సంబంధించిన అవార్డ్ ఫంక్షన్. సో ఇక్కడ ఉన్న క్లబ్స్ ఏవైతే స్వచ్ఛ భారత్ పైన బాగా పనిచేసాయో వాటికి సంబంధించి అలా ఒక క్లబ్ని పిలిచి మనం రిపోర్ట్ వాళ్ళకి పంపించాలి. సో ముంబై సోల్ అని ఆ క్లబ్ వాళ్ళు అక్కడ అవార్డ్ ఫంక్షన్ చేస్తారు. ఇండియాలో ఉన్న అన్ని క్లబ్లకు సంబంధించిన వాళ్ళు పంపించిన దాన్ని బట్టి సో మేము ఆ ఇయర్కి చేసిన సర్వీసెస్కి గాను ముంబై సోల్ గోల్డ్ అవార్డ్ అని చెప్పేసి లయన్స్ గోల్డ్ అవార్డ్ 2017లో తీసుకున్న అవార్డు ఇది. సూపర్. ముంబైలో వెళ్ళి అక్కడ తీసుకున్నాం. ఫస్ట్ అవార్డా మీకు? నెక్స్ట్ అలాంటి ఎన్నో వచ్చినట్టున్నాయి, చాలా వచ్చాయి. సో అక్కడ ఆనందోత్సవం అని ఉంది కదా సార్, అది ఒక రీజన్ కాన్ఫరెన్స్ లో రీజన్ చైర్పర్సన్ ఇచ్చిన అవార్డ్స్ అది. తర్వాత వచ్చేసి ఇందాక ఎంజేఎఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అది మెల్విన్ జోన్స్ ఫెలో ఫస్ట్ టైం ఎంజేఎఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం $1,000 ఇచ్చినప్పుడు మనకు అలాంటి ఒక ప్లేకు ఒక పిన్ ఇస్తారు. ఆ నెక్స్ట్ టైం నుంచి పిన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే పిన్ కి డైమండ్, 1 డైమండ్, 2 డైమండ్స్ అలా ఎన్ని ఎంజేఎఫ్. ఇప్పుడు మీకు ఎన్ని డైమండ్? నాకు 1 డైమండ్ అంటే పిఎంజేఎఫ్ అంటే $2,000. సిల్వర్ గోల్డ్ అయిపోయింది. లేదు, $1,000 ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ $1,000 ఇచ్చాను. సో ఫస్ట్ పిన్ ఉంటుంది, తర్వాత ఇంకొక 1,000 ఇచ్చాను కాబట్టి 1 డైమండ్ పిన్ వచ్చింది. అది పెట్టుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టుకోలేదు? అకేషన్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటాను. చాలా ప్రెస్టీజియస్ కదా దాన్ని. అవును. ఇది ఎప్పుడు వచ్చింది మీకు? ఇది రీసెంట్లీ రాధాకృష్ణ గారు ఆయన రీజన్ చైర్పర్సన్ గా గజ్వెల్లో రీజన్ కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ఆ ఇయర్ మొత్తము ఆయనకి అన్ని విధాలుగా సహకరించాను. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఒక గైడ్ లాగా తనకి అన్ని సహకారం చేయడం వల్ల ఆయన నాకు లయన్ ద్రోణాచార్య అవార్డ్. అంటే ఇది బాణం లాగానే ఉందా? బాగుంది. నెక్స్ట్ చాలా ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లో వివిధ కార్యక్రమాలకు కానీ లేకపోతే రీజన్ లో వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా. సూపర్. ఇన్ని అవార్డ్సా? అంటే ఇంకా ఉన్నాయా దాస? చాలా ఉన్నాయి, ప్లేస్ లేదు కాబట్టి కొన్నే ఉంచారు ఇక్కడ. సో చూసారు కదా మర్రి ప్రవీణ్ గారు ఎంత బాగా చెప్పారంటే, నేనైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయాను. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో ఏజ్ లిమిట్ ఏం లేదు. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సేవ చేయాలనే మంచి మనస్సు ఉంటే సరిపోతుంది. అట్లనే చూసిండ్రు కదా, ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, అప్రోచ్ అవ్వండి. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. చూసిండ్రు కదా, ఈరోజు అయితే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ ఇంటర్వ్యూ కంటే ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తా. నమస్తే.